ఎంబీఏ పీజీడీఎంతో కంపేర్ చేసుకుంటే ఏబిఎం కోర్స్ కూడా ఉంది. అవునండి. సో దీని గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఏబిఎం చూసుకుంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా చెప్పండి. కాదండి, ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఇన్ ద పీజీడీఎం. ఓహో, ఓకే. సో పీజీడీఎంలోనే బట్ కాకపోతే మీతో ఇంతకు ముందు ఒక మాట చెప్పాను, రిలవెంట్ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళు దానికి సంబంధించిన స్పెషలైజేషన్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అని. అవును. సో అలాగే ఏబిఎం అనేది ఏంటి అంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉండాలి, ఆర్ అగ్రికల్చర్ ఎలైడింగ్ కోర్సెస్ చేసి ఉండాలి. లైక్ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటుగా హార్టికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, అండ్ అలాగే ఫిషరీస్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, ఇలా అగ్రికల్చర్ ఎలైడింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఈ ఏబిఎం ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ గ్రాడ్యుయేషన్లో అగ్రికల్చర్ బీఎస్సీ ఆర్ అగ్రికల్చర్ ఎలైడింగ్ కోర్సెస్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఏబిఎం అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.